గ్యాంగ్టాక్ అండ్ డార్జిలింగ్ మన ఇండియాలోనే ఫస్ట్ సన్ రైజ్ జరిగేటువంటి చోటు డార్జిలింగ్. మరి ఈ ప్లేస్కి ఈ సమ్మర్లో మీరు కూడా విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ విజిట్ చేయాలి అనుకుంటున్నారా? అది కూడా ఒక మంచి ట్రావెల్ ఏజెన్సీతో మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఒక్కసారి సంప్రదించండి. ఈ ప్యాకేజ్ గురించి పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. జశ్వంత్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే అండి. అసలు ఈ గ్యాంగ్టాక్ అండ్ డార్జిలింగ్లో ప్యాకేజ్లో ఏమేమి మాకు చూపించబోతున్నారు? ఎన్ని డేస్ ఉండబోతుంది ప్యాకేజ్? గ్యాంగ్టాక్ డార్జిలింగ్ అనేది మన దగ్గర ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఫిక్స్ డిపార్చర్ కింద రన్ అవుతుందండి. కానీ ఎక్కువ మంది ఏంటంటే సమ్మర్లో అక్కడికి వెళ్ళి చిల్ అవ్వాలన్న ప్లాన్లో ఉంటారనమాట. సో సమ్మర్లో అక్కడ క్లైమేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే స్నో అంతా కూడా మెల్ట్ అయిపోయి కొద్దిగా కూల్ వెదర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఏప్రిల్ అండ్ మే ప్లస్ జూన్ కూడా. మిగతా డేస్ అంతా కూడా ఏంటంటే స్నోఫాల్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని టైమ్స్లో రెయిన్స్ ఎక్కువగా ఉండి రెయిన్స్ వల్ల కూడా ల్యాండ్ స్లైడింగ్ జరిగి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు రాబోతున్న సమ్మర్లో చాలా బ్యూటిఫుల్ క్లైమేట్ ప్లస్ పర్ఫెక్ట్ సీజన్ అనమాట విజిట్ చేయడానికి. సో ఈ గ్యాంగ్టాక్ అండ్ డార్జిలింగ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో మనం ఒక 1 వీక్ ప్లాన్ చేసామండి. 6 nights 7 days. 6 nights 7 days. సో ఈ ప్యాకేజ్లో అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వెళ్ళొచ్చా? ఎందుకంటే చాలా కూలెస్ట్ ప్లేసెస్ కాబట్టి సమ్మర్ కాబట్టి వెళ్ళొచ్చు అంటారా? వెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సీనియర్ సిటిజన్స్ వెళ్ళొచ్చు, నార్మల్ పీపుల్ వెళ్ళొచ్చు, అలాగే చిన్న పిల్లలతో ఫ్యామిలీ ఎవరైనా ట్రావెల్ చేయాలనుకున్న కూడా ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా మంది పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి మనం టూర్స్కి వెళ్దాం అందరితో కలిసి సరదాగా అనుకుంటారు కాబట్టి ఎగ్జాక్ట్లీ అండి. క్వశ్చన్ అడిగాను. సో పర్ఫెక్ట్ టైం అనమాట ఇప్పుడు ప్లాన్ చేసుకోవడానికి. ఎందుకంటే 2 months బిఫోర్ మనం ఉన్నాం అనమాట అడ్వాన్స్గా. సో కాబట్టి ఫ్లైట్ టికెట్స్ ఏదైనా మనం ఫ్లైట్ ప్యాకేజ్తోనే ఇస్తున్నాము. సో వాళ్ళు ప్లాన్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనకు అన్ని కూడా రీజనబుల్లోనే సెట్ అయిపోతాయి అనమాట. లేదు ఒకవేళ ఏదైనా గ్రూప్ టూర్స్ వాళ్ళకి డేట్ సెట్ అవ్వట్లేదు, ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ అనేది అందుబాటులో దొరకడానికి చాలా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ట్రైన్ కనెక్టివిటీ అంటే చాలా లాంగ్ జర్నీ ఉంటుంది అనమాట. సో ట్రైన్లో వెళ్ళడానికి మనకు డైరెక్ట్ ట్రైన్స్ కూడా లేవు కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. సో ఏదున్నా సరే మనం త్రూ ఫ్లైటే అక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా ఈ గ్యాంగ్టాక్ డార్జిలింగ్కి మనం ఫ్లైట్ వెళ్ళాలనుకుంటే కూడా మనకు ఉన్నటువంటి నియరెస్ట్ ఫ్లైట్ డెస్టినేషన్ అంటే బాగ్డోగ్రా అనమాట. సో అక్కడ దాకా మనం ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుంచి మనం బై రోడ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గ్యాంగ్టాక్ అండ్ డార్జిలింగ్ అనేది 7 days ప్యాకేజ్ అంటున్నారు కదా. సో Day 1 నుంచి Day 7 వరకు ఎలా ఉంటుంది? ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తాం? సో గ్యాంగ్టాక్ వెళ్ళి అక్కడ మనం 3 nights స్టే ఉంటామండి గ్యాంగ్టాక్లో. ఎందుకంటే మెయిన్ అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఫస్ట్ డే అంతా కూడా మనము బాగ్డోగ్రా నుంచి గ్యాంగ్టాక్ వెళ్ళే జర్నీనే సరిపోతుంది. ఎందుకంటే బాగ్డోగ్రా నుంచి గ్యాంగ్టాక్ వెళ్ళడానికి సుమారుగా మనకి 6 hours జర్నీ ఉంటుంది. కంప్లీట్ వ్యాలీస్లో వెళ్ళే జర్నీ అనమాట. ప్రతి జర్నీ కూడా అక్కడ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రతి మినిట్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనమాట అక్కడ ఉన్నటువంటి జర్నీని. ఆ 6 hours జర్నీ చేసి గ్యాంగ్టాక్ వెళ్ళి ఆ రోజు అక్కడ కంప్లీట్ రిలాక్స్ అయిపోతారు. సో నెక్స్ట్ డే గ్యాంగ్టాక్ లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి గణేష్ టెంపుల్, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి బుద్ధిస్ట్ మానిస్ట్రీస్, ఇవన్నీ కూడా ఆ ఫుల్ డే సైట్ సీయింగ్ చేసుకునేసేసి ఈవినింగ్ అవర్స్లో గాంధీ మార్గ్ అని చెప్పనేసి ఒక షాపింగ్ మార్గ్ కూడా ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఏదైనా మనం షాపింగ్ చేయాలనుకున్నా, లోకల్ మార్కెట్ విజిట్ చేయాలనుకున్నా కూడా ఆ రోజు విజిట్ చేసి గ్యాంగ్టాక్లో స్టే ఉంటాం అనమాట. సో నెక్స్ట్ డే అక్కడ నుంచి మనము ఐస్ పాయింట్, ఏదైతే మనకు ఐస్ పాయింట్ ఉందో అక్కడికి వెళ్తాం అనమాట. అలాగే అక్కడ మనకి ఏంటంటే ఇండియా చైనా బార్డర్ కూడా ఉందన్నమాట, నాతులా పాస్ అని చెప్పనేసి. ఈ నాతులా పాస్ సంబంధించి మనం పర్మిషన్స్ అక్కడ గవర్నమెంట్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటి ప్రొసీజర్ ఎలా ఏంటి అనేసి డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందే కలెక్ట్ చేసుకొని ఆ పర్మిట్ అనేది ముందే తీసుకుంటాం అనమాట. అడ్వాన్స్గా తీసుకోవడం వల్ల మనకు ఆ పర్మిట్ దొరకడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ నాతులా పాస్, తర్వాత సాంగో లేక్ అని చెప్పనేసి ఉంటుంది అనమాట. ఈ లేక్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి వింటర్లో అంతా కూడా కంప్లీట్ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సమ్మర్ మనం ఎప్పుడైతే అక్కడికి సైట్ సీయింగ్కి వెళ్తున్నామో ఆ టైంకి కొంచెం మనం లేక్ లాగా చూడడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే మిగతా అంత ఐస్ లాగా ఫ్రీజ్ అయిపోయి ఉంటుందండి, కంప్లీట్ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అనమాట. అలాగే అక్కడ మనకు ఒక టెంపుల్ కూడా ఉందన్నమాట, హర్భజన్ బాబా టెంపుల్ అని చెప్పనేసి. సో ఆ టెంపుల్ కూడా విజిట్ చేసుకొని బ్యాక్ మళ్ళీ మనం గ్యాంగ్టాక్ వచ్చేస్తాం. సో ఈ విధంగా 3 nights గ్యాంగ్టాక్లో మనం స్టే ఉండి అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసేస్తాము. సో దాని తర్వాత అక్కడి నుంచి మనము డార్జిలింగ్కి వచ్చేస్తాం 4th day. సో డార్జిలింగ్ వచ్చిన తర్వాత డార్జిలింగ్లో కూడా మనం 2 nights స్టే ఉంటాము అక్కడ. సో డార్జిలింగ్లో 5th day మనము అర్లీ మార్నింగే టైగర్ హిల్, ఏదైతే ఫస్ట్ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుందో అక్కడికి అర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ ఆ పాయింట్ దర్శనం చూసుకునేసేసి విజిటింగ్ అనేది చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ హోటల్కి వచ్చి అక్కడ చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనకి డార్జిలింగ్లో మనకి బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా విజిట్ చేసుకుంటూ అలాగే అక్కడ ఉన్నటువంటి టాయ్ ట్రైన్ ఎంజాయ్ చేసి
ఎందుకంటే మనకి డార్జిలింగ్ నుంచి గూమ్ వరకు టాయ్ ట్రైన్ ఉంటుంది అనమాట. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అక్కడికే వెళ్తాం. సో ఆ టాయ్ ట్రైన్ విజిట్ చేయడము, సో ఆ టాయ్ ట్రైన్కి సంబంధించిన ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, ఎప్పుడు చేసుకుంటే మనకు అందుబాటులో ఉంటాయి, అవన్నీ కూడా మా ఎగ్జిక్యూటివ్స్ ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టుగా చూసుకుంటారు అనమాట. సో అలాగా అక్కడ ఉన్నటువంటి డార్జిలింగ్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేసుకొని 5th డే అనేది షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. సో 6th డే డార్జిలింగ్ నుంచి మనము మిరిక్ లేక్ అనేది ఉంటుంది అనమాట, బ్యూటిఫుల్ లేక్ అనేది. సో అక్కడికి వెళ్ళి ఆ లేక్ చూసుకొని ఈవినింగ్ మనం సిలిగురి వచ్చేస్తాం. సో ఈ సిలిగురి అనేది కంప్లీట్ నార్మల్ ఏరియా అనమాట. సో అక్కడ కొద్దిగా కూల్ వెదర్ ఉంటుంది. సో నెక్స్ట్ డే మనం సిలిగురిలో ఏమైనా ప్లేసెస్ చూసుకొని చేసి మన ఫ్లైట్ టైంని బట్టి ఏదైనా షాపింగ్ నియర్ బైకి వెళ్ళేసి షాపింగ్ చూసుకొని రిటర్న్ బ్యాక్ ఫ్లై అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా 6 nights 7 days టూర్ అనేది ఈ గ్యాంగ్టాక్ డార్జిలింగ్ ఫిక్స్డ్ డిపార్చర్ కింద రన్ అవుతుంది. సో ఎవరైనా క్లయింట్స్ ఓన్లీ గ్యాంగ్టాకే వెళ్ళాలి లేదా ఓన్లీ డార్జిలింగే వెళ్ళాలి అనుకున్నా సరే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అది కంప్లీట్ షార్ట్ ట్రిప్లో 3 nights 4 daysలోనే ప్లాన్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్యాకేజ్ ఎంత ఉంటుందండి ప్రైస్? ప్రెసెంట్ మనం డిస్కస్ చేసినటువంటి 6 nights 7 days ప్యాకేజ్ వచ్చేసి విత్ ఫ్లైట్స్తో మనము 55,000కి ఇస్తున్నామండి. 55,000లోనే ఫ్లైట్ టికెట్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, టూర్ మేనేజర్ ప్లస్ అకామిడేషన్ కూడా ఇందులో కవర్ అవుతుంది అనమాట. ఓకే, సో గ్రూప్ ప్యాకేజ్ టోటల్లీ. గ్రూప్ ప్యాకేజ్ అండి టోటల్లీ. జశ్వంత్ గారు, గ్యాంగ్టాక్ అండ్ డార్జిలింగ్ కి సంబంధించిన టూర్ ప్యాకేజ్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదండి, మీరు కూడా ఈ సమ్మర్లో మంచి టూర్స్కి ప్లాన్ చేస్తున్నారా? గ్యాంగ్టాక్ అండ్ డార్జిలింగ్ ఇలా ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ప్యాకేజెస్, ఎస్పెషల్లీ సమ్మర్ స్పెషల్ అయితే మంచి ప్యాకేజెస్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కస్టమర్స్ కోసం అందిస్తూ ఉన్నారు. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.